నమస్కారం. మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా రసాయన శాస్త్రంతోనే నడుస్తోంది. మనం వాడే వస్తువుల నుంచి మనం తినే ఆహారం వరకు అన్నీ అణువులతోనే తయారయ్యాయి. అయితే ఈరోజు మనం మన దైనందిన జీవితాన్ని మనకు తెలియకుండానే నిర్మిస్తున్న ఓ ముఖ్యమైన రసాయన బిల్డింగ్ బ్లాక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవైపు వంటల్లో వాడే సుగంధద్రవ్యం, ఇంకోవైపు తలనొక్కికి వాడే మందు, మరోవైపు మనం వేసుకునే బట్ట. వీటికి ఒకదానికొకటి ఏమైనా సంబంధముందేననిపిస్తుందా? పైకి చూస్తే అస్సలు లేనట్లే ఉంటుంది. కానీ వాటన్నిటి వెనుక ఒకే ఒక రసాయన కుటుంబం దాగుంది. ఇంతకీ ఏంటా రహస్యం? సమాధానం ఈ చిన్న కానీ చాలా శక్తివంతమైన నిర్మాణంలో ఉంది. అదే కార్బొనల్ గ్రూప్. సింపుల్గా చెప్పాలంటే ఒక కార్బన్ అణువు ఒక ఆక్సిజన్ అణువుతో డబుల్ బాండుతో అతుక్కుని ఉంటుంది. ఈ చిన్న CN బాండుమే మనం ముందు మాట్లాడుకున్న అన్ని విభిన్నమైన వస్తువులకి పునాది అన్నమాట. సరే, ఇప్పుడు ఈ కార్బొనిల్ గ్రూప్ గురించి మరికాస్త లోతుగా చూద్దాం. అసలు ఇది ఎందుకంత ప్రత్యేకమైనది? ఎందుకంటే ఇది ఒక ఫంక్షనల్ హార్ట్ లాంటిది. అంటే ఇది ఏ అణువులో ఉన్నా ఆ అణువు యొక్క గుణగణాలని, దాని ప్రవర్తనని ఇదే నిర్దేశిస్తుంది. ఇక్కడే ఉంది అస్సలైన మ్యాజిక్. కార్బన్, ఆక్సిజన్ మధ్య ఉండే ఈ డబుల్ బాండ్ చాలా చురుకైనది. అది ఒక కెమికల్ హ్యాండిల్లా పనిచేస్తుంది. అంటే ఇది ఇతర అణువుల్ని చాలా సులభంగా ఆకర్షించి వాటితో కలిసిపోగలదు. అందుకే కెమిస్టులు దీన్ని ఒక బేస్గా, అంటే లెగో బ్లాక్స్లోగా వాడుకొని దీన్నుంచి ఎన్నో సరికొత్త అణువులను నిర్మించగలుగుతారు. అయితే అన్ని కార్బొనిల్ సమ్మేళనాల్లో ఈ C=O కేంద్రకం ఉన్నప్పటికీ ఆ కార్బన్కు అతుక్కుని ఉండే వేరే గ్రూపులు వాటికి ఒక్కో రకమైన వ్యక్తిత్వాన్నిస్తాయి. ఇప్పుడు ఆ కుటుంబంలోని కొందరు ముఖ్యమైన సభ్యుల్ని ఒకసారి కలుద్దాం. ఈ టేబుల్ చూడండి. ఇది మన కార్బనిల్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్రొడక్షన్ లాంటిదే. ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఇలా చాలా రకాలున్నాయి. వాటి మధ్య ఉండే చిన్న చిన్న తేడాలే వాటి లక్షణాల్ని పూర్తిగా మార్చేస్తాయి. కొన్ని ఘాటైన వాసన కలిగిస్తే మరికొన్ని మంచి సువాసనను ఇస్తాయి. ఆ చిన్న తేడాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా ఆల్డిహైడ్స్ మరియు కీటోన్స్. వీటి మధ్య తేడా చాలా సింపుల్. ఆల్డిహైడ్లో ఆ కార్బనిల్ కార్బన్కి నేరుగా కనీసం ఒక హైడ్రోజన్ అణువు అతుక్కొనే ఉంటుంది. అదే కీటోన్లో అయితే దానికి రెండు వైపులా కార్బన్ గ్రూపులే ఉంటాయి. ఈ చిన్న తేడా వాటి కెమికల్ రియాక్షన్స్లో చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక కార్బాక్సిలిక్ ఆమ్లాలు, ఎస్టర్ల విషయానికొద్దాం. కార్బాక్సిలిక్ ఆమ్లంలో ఒక OH గ్రూప్ ఉంటుంది. వెనిగర్కి ఆ పుల్లని రుచి, ఘాటైన వాసన రావడానికి కారణం ఇదే. ఇప్పుడు అదే ఆక్సిజన్కి ఒక కార్బన్ గ్రూప్ని జత చేస్తే అది ఎస్టర్గా మారిపోతుంది. అంతే, వాసన పూర్తిగా మారిపోతుంది. చాలా పళ్ళు, పూల సువాసనలకి కారణం ఈ ఎస్టర్లే. అద్భుతం కదా? సరే, ఇప్పటిదాకా ఈ కార్బొనిల్స్ ఎలా ఉంటాయో చూశాం. ఇప్పుడు అవి ఎలా ప్రవర్తిస్తాయో, అంటే ఎలాంటి పనులు చేస్తాయో చూద్దాం. వాటి రసాయన చర్యలే వాటి అసలైన సూపర్ పవర్స్. కార్బనిల్స్ చేసే అతి ముఖ్యమైన పనుల్లో ఒకటి న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. పేరు కొంచెం కష్టంగా అనిపించినా విషయం చాలా సింపుల్. ఊహించుకోండి, ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉన్న ఒక అణువు ఉంది. దాన్ని న్యూక్లియోఫైల్ అంటాం. అది పాజిటివ్ ఛార్జ్ కోసం వెతుకుతూ ఉంటుంది. మన కార్బనిల్ కార్బన్కి కొద్దిగా పాజిటివ్ ఛార్జ్ ఉంటుందన్నమాట. ఇంకేముంది, ఈ న్యూక్లియోఫైల్ వచ్చి కార్బన్తో అతుక్కుంటుంది. అలా అతుక్కోగానే కార్బన్ ఆక్సిజన్ మధ్య ఉన్న డబుల్ బాండ్ కాస్త సింగిల్ బాండ్గా మారిపోతుంది. ఈ ఒక్క రియాక్షన్తోనే ఎన్నో కొత్త అణువులను తయారు చేయొచ్చు. అయితే న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ మాత్రమే కాదు, కార్బొనియల్స్ ఇంకా చాలా పనులు చేయగలవు. అవి ఆక్సీకరణం చెంది ఆక్సిజన్తో మరిన్ని బంధాలేర్పరచుకోగలవు, లేదా క్షయకరణం చెంది ఆ బంధాలను తగ్గించుకోగలవు. అంతేకాదు, ఇతర అణువులతో కలిసిపోయి పెద్ద పెద్ద నిర్మాణాలను కూడా సృష్టించగలవు. ఈ బహుముఖ ప్రజ్ఞ వల్లే అవి అంత ఉపయోగపడతాయి. ఆక్సీకరణం, క్షయీకరణం ఇవి రెండూ ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకం. ఆక్సీకరణంలో ఒక ఆల్డిహైడ్ కార్బాక్సిలిక్ ఆమ్లంగా మారుతుంది. అంటే ఆక్సిజన్తో దాని బంధాలు పెరుగుతాయి. దానికి పూర్తి రివర్స్లో క్షయీకరణంలో ఒక కీటోన్ ఆల్కహాల్గా మారుతుంది. అంటే ఆక్సిజన్తో బంధాలు తగ్గుతాయి. ఈ విధంగా కార్బొనిల్స్ని మనకు కావలసిన ఇతర ఫంక్షనల్ గ్రూపులుగా మార్చుకోవచ్చు. ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ కెమిస్ట్రీ అంతా మన నిజ జీవితంతో ఎలా ముడిపడి ఉందో చూద్దాం. ఈ చిన్న చిన్న అణువులు మన జీవితంపై ఎంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఈ లిస్టు చూస్తేనే మనకర్థమైపోతోంది. నొప్పి నివారణకు వాడే ఆస్పిరిన్ నుంచి మనం వేసుకునే పాలిస్టర్ బట్టల వరకు, గోళ్లరంగును తీసే ఎసిటోన్ నుంచి
కేకుల్లో వాడే వెనిలా ఎసెన్స్ వరకు ఇలా ప్రతి చోట కార్బొనిల్ సమ్మేళనాలదే రాజ్యం. మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మన కళ్ల ముందే ఉంది. కేవలం మనం తయారుచేసే వస్తువుల్లోనే కాదు, ప్రకృతిలోనూ, చివరికి మన శరీరంలో కూడా కార్బొనిల్స్ చాలా ముఖ్యమైనవి. మనం తినే పిండి పదార్థాలు, మన కండరాల్ని నిర్మించే ప్రోటీన్లు, వీటన్నింట్లోనూ ఈ కార్బొనిల్ నిర్మాణం ఉంటుంది. ఇది మన శరీరంలో జీవక్రియ జరగడానికి, మనకు శక్తి రావడానికి చాలా చాలా అవసరం. చూశారుగా, ఒక సాధారణ C=O బంధం మన ప్రపంచాన్ని ఎన్ని రకాలుగా తీర్చిదిద్దుతుందో. మనకు తెలియకుండానే ఈ అదృశ్య వాస్తుశిల్పి మన జీవితాలని సులభతరం చేస్తోంది, మరింత అందంగా మారుస్తోంది. మరి భవిష్యత్తులో ఈ కార్బొనిల్ కెమిస్ట్రీ ఇంకా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.